నమస్తే, వెల్కమ్ టు నమస్తే నాగేశ్వర్. దేశవ్యాప్తంగా ఎన్నికల హడావిడి, పోలింగ్ ప్రక్రియ. మరి ఎవరు గెలుస్తారు, ఎవరు ఓడిపోతారు, ఎవరి ధీమాలు వారివి, ఎవరి లెక్కలు వారివి. కానీ ఎక్కడో ఒక దగ్గర ఆందోళన, టెన్షన్ వాతావరణం, ఏం జరుగుతుందో అని. మేకపోతు గాంభీర్యాలు, గెలుపు మీద ధీమాలు ఎంత వ్యక్తం చేసినా రిజల్ట్ వచ్చే వరకు ఆ టెన్షన్ కొనసాగుతూనే ఉంటుంది. సో ఈ నేపథ్యంలో జగన్మోహన్ రెడ్డి గారు నిన్న ప్రస్తావించిన అంశం 151+ సీట్లు సాధిస్తామని. ఇది దేనికి సంకేతం? ఉత్తేజపరచడానికి క్యాడర్ని, వీళ్ళందరినీ మాట్లాడారా? వాస్తవంగా ఆయన దగ్గర ప్రత్యేక ఇంటెలిజెన్స్ రిపోర్ట్స్ ఏమైనా ఉన్నాయా? అందరిలోనే మెదులుతున్న ప్రశ్న. ఇక ఒక ముఖ్య నాయకులు, సీఎం స్థాయి వ్యక్తులు ఈ రకంగా మాట్లాడితే ఇంకా బెట్టింగ్ రాయిల్లా ఉన్నాయండి. దీని మీద ఏ రకంగా ఉంటుందో హడావుడి వేరే చెప్పాల్సిన అవసరం లేదు. ఇంకా చాలా అంశాలు దేశవ్యాప్తంగా ముడిపడి ఉన్నాయి ఈ ఎలక్షన్లతోటి అవుతున్న అంశాలు. ఇవే అంశాలపై మనతో పాటుగా నాగేశ్వర్ గారు సమకాలీన రాజకీయాలపై విశ్లేషించడానికి సిద్ధంగా ఉన్నారు. నమస్కారం నాగేశ్వర్ గారు. నమస్తే సార్, జగన్మోహన్ రెడ్డి గారు నిన్న ఐపాక్ టీంతో ఆయన ఇంటరాక్ట్ అయినప్పుడు మాట్లాడిన మాట 151+ వస్తాయని, అలాగే ప్రశాంత్ కిషోర్ని కూడా ఆయన ఇందులోకి తీసుకొచ్చి ఆయన వల్ల ఏమీ కాదు అని చెప్పి మాట్లాడడాన్ని ఏ రకంగా చూడాలి? అంటే 151+ అనేది ఎక్కడా కూడా క్షేత్రస్థాయిలో లేదు. ఈవెన్ వైసీపీ నేతలు కూడా ఈ ఫిగర్ అయితే అంగీకరించే పరిస్థితిలో లేదు. సో పాపులర్ పర్సెప్షన్లో లేదు, ఎక్కడా లేదు. ఎవరు గెలుస్తారు, ఎవరు ఓడతారు, నారోగా ఉంటుందా, ఎవరు గెలిచినా అరౌండ్ 100 సీట్లు వస్తాయా, 120 వస్తాయని అంటున్నారు. కానీ 151+ అనేది జగన్మోహన్ రెడ్డి మినహా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో కూడా ఏ నాయకుడు చెప్పడం లేదు. అయితే బెనిఫిట్ ఆఫ్ డౌట్ ఎందుకు ఇస్తున్నారు జగన్కు అంటే, లాస్ట్ టైం కూడా ఇలాగే జరిగింది. ఎవరు కూడా 151 వస్తాయని చెప్పలేదు. జగన్మోహన్ రెడ్డికి 120 వస్తాయి, 130 వస్తాయి. నాకు గుర్తున్నంత వరకు ఏ ఎగ్జిట్ పోల్ చేసే సంస్థ, ఏ సర్వే సంస్థకు కూడా 151 వస్తాయని ప్రిడిక్ట్ చేయలేకపోయారు. ఈవెన్ వైసీపీ నేతలు కూడా ప్రిడిక్ట్ చేయలేదు. 151 వచ్చాయి. అంటే జగన్మోహన్ రెడ్డికి ఈ నేపథ్యం వల్ల ఏమవుతుందంటే ఒక బెనిఫిట్ ఆఫ్ డౌట్. ఏమో మరి ఆయనకు ఇప్పుడు మీరు ఆయనకు ఏమైనా ప్రత్యేకమైన సమాచారం ఉందా, ఎవరు ఊహించని సైలెంట్ రెవల్యూషన్ జరిగిందా? ఎందుకంటే ఆయనే అన్నాడు దేశమే షాక్ అవుతుంది అన్నాడు కదా. అవును, దేశం నివ్వరపోయే స్థాయిలో ఉంటుందా అంటే నిజంగా షాకింగే. అదే జరిగితే షాకింగే. 151 ఎబో వస్తే షాకింగ్, షేకింగ్ కూడా లేదు. సో అందువల్ల అది మరి ఎందుకు ఆ మాట చెప్తున్నారు? బెనిఫిట్ ఆఫ్ డౌట్ ఇస్తే లాస్ట్ టైం కూడా 151 అనూహ్యమైన స్థాయిలో వచ్చాయి కదా అనే బెనిఫిట్ ఆఫ్ డౌట్ ఇస్తే తప్ప ఎవరు ఒప్పుకునే అవకాశమే తెలియదు. మరి అంత భారీగా చెప్పి తర్వాత రేపు రాకపోతే మా తప్పు కాదు, ఇది కుట్రలు కుతంత్రాలతో ప్రత్యర్థులు గెలిచారు అని ఒక వాదన చెప్పుకోవడానికి ముందుగానే ఒక నెరేటివ్ బిల్డ్ చేయడం. అంటే ఇంత కాన్ఫిడెంట్గా ఎందుకంటాడు? గెలిచే అవకాశం ఉంటేనే కదా అనేది. అని ఎందుకంటే ఇప్పుడు రిజల్ట్స్ని అయితే ప్రభావితం చేసేది లేదు. ఆల్రెడీ అవి ఈవీఎంలో ఉన్నాయి. ఇప్పుడు జగన్ 151 చెప్పినా, 200 చెప్పినా, 50 చెప్పి, ప్రశాంత్ కిషోర్ 51 చెప్పినా నోబడీ కెన్ చేంజ్ దర్ మ్యాండేట్. సో అందువల్ల మ్యాండేట్ను చేంజ్ చేసే అవకాశం లేనప్పుడు చెప్పడం వల్ల ఏంటి ప్రయోజనము అనే క్వశ్చన్ కూడా వస్తుంది. ఏంటి ప్రయోజనం అంటే తన క్యాడర్ని నిలుపుకోవడం, ఉత్సాహాన్ని నిలుపుకోవడంతో పాటు ఒకవేళ రేపు రివర్స్ రిజల్ట్స్ వస్తే ఒక పోస్ట్ పోల్ నరేటివ్ బిల్డ్ చేయడం. పార్టీ చాలా బలంగా ఉండే, ప్రజలు రెడీగా ఉన్నారు, ప్రత్యర్థులు కుట్రలు కుతంత్రాలు పని కాకుండా చేశారు. సో ఇప్పుడు ట్రంప్ లాగా, ట్రంప్ కూడా ఇది విక్టరీ నేను అంగీకరించాను అన్నాడు కదా. సో మన దగ్గర ఆ లెవెల్లో ఉండదు, అంగీకరించమని అనరు. కానీ ఇది మా పరాజయం కాదు, ప్రత్యర్థుల కుట్రల వల్ల జరిగిన పరిణామము అనే ఒక నరేటివ్ను బిల్డ్ చేస్తానికి చెప్తూ ఉంటారు. ఇలా అదొక పాసిబిలిటీ ఉంది. ఎందుకంటే ఇప్పుడు కేసీఆర్ కూడా 12 నుంచి 14 సీట్లు వస్తాయి అన్నాడు ఎంపీలు. సో ఈవెన్ జగన్మోహన్ రెడ్డి 151+ అంటే బెనిఫిట్ ఆఫ్ డౌట్ ఏమైనా ఇచ్చేవాళ్ళు ఉన్నారు. ఎందుకంటే గతంలో 151 వచ్చున్నాయి కనుక, అనూహ్యమైన స్థాయిలో లాస్ట్ టైం వచ్చాయి కనుక బెనిఫిట్ ఆఫ్ డౌట్ ఇస్తారు. కేసీఆర్కి అయితే 12 to 14 వస్తాయని ఎవరు ఆ మాట అన్నప్పుడు అందరూ నవ్వుకున్నారు తప్ప ఏం లేదు. సో ఏ రకమైన రాజకీయ వాతావరణం లేదు. అది కూడా జరిగితే షాకింగే. మరి మనకెవరికి అర్థం కాని పబ్లిక్ మోడ్ కేసీఆర్కు జగన్కి అర్థమై ఉండాలి.
అందువల్ల అప్పుడు మనమంతా అస్త్ర సన్యాసం చేయడం బెటర్, ఎందుకంటే మన అంచనా వేయలేకపోతున్నామని. ఇక ముందు భవిష్యత్తులో రాజకీయ ఊహాగానాలు వదిలేసి జరిగినట్టుగా విశ్లేషిస్తాను తప్ప ఇప్పటికే ఆ జాగ్రత్త తీసుకుంటున్నాం. భవిష్యత్తు గురించి జోస్యాలు చెప్పడం అనేది చాలా చాలా రిస్కీ ప్రపోజిషన్గా మారిపోయింది. ఇక ఇప్పుడు లగడపాటి రాజగోపాల్ 2018 ఎలక్షన్స్లో మహాకూటమికి 65 సీట్లు వస్తాయని ప్రెడిక్ట్ చేసి అది ఘోరంగా ఫెయిల్ కావడంతో ఆయన సెఫాలజీనే మానేశాడు. ఆంధ్ర ఆక్టోపస్గా పేరుగాంచిన లగడపాటి ఎక్కడ వినిపించడం లేదు, కనిపించడం లేదు. లేకుంటే ఈ ఎన్నికలు ఎంత ప్రామినెంట్గా లగడపాటి వినబడాలి, కానీ ఎక్కడ వినబడతాడు. ఎందుకంటే ఇక 151+ వచ్చేంత పబ్లిక్ మూడు ఉండి మనం అంచనా వేయలేకపోయాం అనుకోండి, బెటర్ నాట్ టు ఎంటర్ ఇంటూ ఎస్టిమేట్స్. ఇక ఎందుకంటే ప్రశాంతంగా జరిగిన వాటిని విశ్లేషించి ఊరుకోవడం మంచిది కదా, జరగబోయే దానిపైన అంచనాలు చెప్పడం కన్నా. సార్ మీరు చాలా మంది నాయకులతో మాట్లాడుంటారు, అధికార